సాధనము ప్రార్థనయే దివ్య జీవనము ప్రార్థనయే దైవ సాధనము ప్రార్థనయే దివ్య జీవనము ప్రార్థించుమా క్రైస్తవా ప్రార్థించుమా క్రైస్తవా ప్రభు యేసు నామమున ప్రభు యేసు నామమున ప్రార్థనయే దైవ సాధనము ప్రార్థన ప్రభావము ఇలలో పరమార్థమైన జీవితము ప్రార్థన ప్రభావము ఇలలో పరమార్థమైన జీవితము పరిశుద్ధ పూర్ణత నొసగును పరిపూర్ణ ప్రదీప్త ప్రార్థనయే క్రీస్తు సేవలో నిత్యం నిలుతువు ప్రార్థింపగ నీవు క్రీస్తు సేవలో నిత్యం నిలుతువు ప్రార్థింపగ నీవు సరి సని పని పమగమ పమగరిస ప్రార్థనయే దైవ సాధనము క్రైస్తవ నిత్య ఆవశ్యత క్రీస్తుని నిత్యము ప్రార్థించుటే క్రైస్తవ నిత్య ఆవశ్యత క్రీస్తుని నిత్యము ప్రార్థించుటే వాస్తవ నిత్య ప్రసన్నత క్రీస్తుని నిత్యము స్తుతించుటే క్రీస్తు ప్రేమలో నిత్యం నిలుతువు ప్రార్థింపగ నీవు క్రీస్తు ప్రేమలో నిత్యం నిలుతువు ప్రార్థింపగ నీవు సరి సని పని పమగమ పమగరిస ప్రార్థనయే దైవ సాధనము ధరణిలో ప్రార్థన దైవాయుధం దారుణ పాపికి శరణాయుధం ధరణిలో ప్రార్థన దైవాయుధం దారుణ పాపికి శరణాయుధం కరుణతో ప్రభుయే సుండిలలో ధర పాపికై బలియాయను క్రీస్తు ప్రేమలో ఫలింప నిత్యం ప్రార్థింపగ నీవు క్రీస్తు ప్రేమలో ఫలింప నిత్యం ప్రార్థింపగ నీవు సరి సని పని పమగమ పమగరిస ప్రార్థనయే దైవ సాధనము ప్రార్థనయే దివ్య జీవనము ప్రార్థించుమా క్రైస్తవా ప్రార్థించుమా క్రైస్తవా ప్రభు యేసు నామమున ప్రభు యేసు నామమున ప్రార్థనయే దైవ సాధనము కృప కలిగిన మా రక్షక నీ పాదాలకు ఎంతో వందనాలు.
నీ మందిరంలోనికి రావటానికి మూల కారణం మిమ్మల్ని ధ్యానించటానికి, నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ వాక్యం వినగలగటానికి. కాబట్టి ప్రభా, నీ కృప మాతో ఉంచి నడుపుతూ ఉన్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరు మాట్లాడండి తండ్రి. అల్పుడనైనా నన్ను దాచిపెట్టండి. ఎప్పుడు మీరే తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లు నన్ను మలచండి ప్రభా. నీ వాక్యాన్ని నీవు విరిచి మాకు పంచమని తండ్రి. తినగలిగిన బిడ్డలు తింటున్నారు, జార విడుచుకునే బిడ్డలు జార వేసుకొని, ఎన్ని సంవత్సరాలున్నా వాక్యంలో స్పందించకపోతే సాతాను స్వరూపంగా ఈ లోకాన్ని వదులుతూ ఉంటాండి. కాబట్టి వాక్యంతో మా హృదయం స్పందించున్నట్లు నీ కృప చూపమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన అనేది ఒక ఆచారం కాదు, ఒక ఆచార సంబంధమైంది కాదు. ప్రార్థన అనేది భాషా దోషాలు వస్తాయని భయపడేది కాదు. భాషా దోషాలు వస్తున్నాయనేది భయపడేది కాదు. ప్రార్థన అనేది మన పాండిత్యానికి బయటికి చూపించుకోవాలని ఒక గంట సేపు 15 నిమిషాలు భాషతో నింపి మాట్లాడేది కూడా కాదు. పాండిత్యాన్ని చెప్పేది కాదు. అందుకే కొండ మీద ప్రసంగంలో అన్నాడు, ఆత్మతో ప్రార్థన చేయాలి. నీవు ఎక్కువ మాటలతో ప్రార్థన చేయొద్దు, ఎక్కువ ప్రార్థన చేయొద్దు. విస్తరించి ప్రార్థన చేయటం అనేది అది సాతాను చేస్తుంది, కానీ మనుషుడు చేయడు. ఎందుకంటే శరీరము, మనసు, ఆత్మ ఏకీభవిస్తే ప్రార్థన చేయాలి. నీకు నోటుకు వచ్చిన మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి లోపల ఒక్క చిన్న ఆత్మ కూడా లేకపోతే అది శుభకరమైంది కాదు అనే సత్యం మనం చెప్తూ ఉన్నాం. ప్రార్థన అనేది దైవ సంబంధమైంది. ప్రార్థన అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చమని చెప్పాలి, కానీ మన చిత్తాన్ని నెరవేర్చమని చెప్పడం అనేది చాలా మంచిది కాదు. దొంగలు పోత కూడా ప్రార్థన చేసుకుంటారంట, మాకు డబ్బులు దొంగిలించదండి, మాకు ఇప్పించదండి, ఈ రాత్రి ఎవరింట్లో పడాలి. ఇలాంటి దొంగ ప్రార్థనలు చేసేట. ప్రార్థనలో సత్యం ఉండాలి. ప్రార్థనలో సత్యం ఉండాలి. ప్రార్థనలో నీ ఆత్మలో నుంచి రావాల్సిన పని ఉందని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సత్యం మన మీద నెరవేర్చడానికి మనం పనిచేయాలి. ఒక్కొక్కసారి మనం అడుగుతున్నాం, అడిగేవన్నీ ఆయన మనకి ఇవ్వటం లేదు. ఈయడు కూడా మన పిల్లకాళ్ళకి అడిగినవన్నీ మనం ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వం. వారికి అవసరమనే ఇస్తాం. కాబట్టి మనం అడుగుతున్న ఏంటో మనకు తెలియకుండా అడగటం అనేది చాలా పొరపాటు. అవన్నీ దేవుడు మనకి ఇయ్యడు. ఎందుకు ఇయ్యడంటే 4వ అధ్యాయం యాకోబు 3వ వచనం తీయండి. ముందు 4:3 తీస్తే, మీరు అడిగినను మీ భోగముల కొరకు నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీయూ దొరకదు. దురుద్దేశం సౌఖ్యాన్ని అనుభవించడానికి, సౌఖ్యాన్ని కొరకు అనుభవించడానికి ఒక అరగంట కూడా ప్రార్థన చేస్తారు. మంచి భాషే, మంచి తెలుగే, నేర్చుకున్న ప్రార్థనలు. అవి దేవునికి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. కాకపోతే అడుగుడి అని దేవుడు చెప్పాడు. ఆయన చిత్త ప్రకారంగా చెప్పిన మాటలు ఏంటి అంటే, రెండింటిని అడిగితే డెఫినెట్గా ఇస్తానన్నాడు. యాకోబు పత్రిక ఒకసారి మనం చూస్తే 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవడైనా జ్ఞానము కొదవగా ఉండి అడిగితే తప్పకుండా వాడి జ్ఞానం ఇస్తాడట. చూసారా? తప్పకుండా. దావీదు అడిగాడు, తను తెలుసా, ఒడిసెలతో గొల్లాతను గెలిచాడు. యుద్ధం రాదు అతనికి, యుద్ధం చేయలేడు. అతను చుట్టూ శత్రురాజులు ఉన్నారు, వాళ్ళని జయించాలా. వారు పైకి వచ్చినా కూడా ఈయన వారితో యుద్ధం చేయాలి. ఆయనకు యుద్ధం రాకపోతే సైన్యాధిపతులు, సైనికులు, మంత్రులు ఏమంటారో తెలుసా, ఈయన ఒడిశల రాజు అంటారు. అందుకని 144వ కీర్తనలో ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? నాకు యుద్ధం నేర్పించమని చేశాడు. అందుకేమంటాడు, నా చేతులకు యుద్ధం, నా ఏళ్లకు పోరాటం నేర్పించామంటాడు. దేవుడు ఆయనకి టీచర్ అయ్యాడు. టీచర్ అయి నిపుణ్యత కలిగిన ఒక విలుకాడులాగా, ఒక యుద్ధశాలిలాగా ఆయన సిద్ధపరిచి విజయానికి విజయం ఇస్తూ నడిపించుకుంటూ వచ్చాడు.
జ్ఞానం, విద్య దేవుడిచ్చేది కదా. 10th క్లాసుకు పరీక్ష పెడితే ప్రార్థన చేస్తాం అని చెప్పేస్తాం, అందరూ వస్తారు, కానుకలు వేస్తారు. కానీ తెలివైనోడు పాస్ అవుతాడు, తెలియలేనోడు పాస్ కాడు. తెలివైనోడికేమో ప్రభుదాస్ ప్రార్థన చేస్తే పాస్ అయ్యాను. దుర్మార్గులు కదా. ఆయన కాదు అడగవలసింది. జ్ఞానము కొదగా ఉంటే దేవుడిని అడగాలి, ప్రభుదాసుని కాదు. ఆయన దేవుడు కాదు, ఆయన మీకు జ్ఞానం ఇవ్వలేదు. మనుషుడు ఏంటంటే ప్రతి దానిలో డబ్బు సంపాదించడానికి కావలసిన యుక్తి పంతున్నాడు. ప్రతి దానిలో ఆ యుక్తి పంతున్నాడు. అది భయంకరమైంది. ఆ డబ్బే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే అది దేవుని దృష్టిలో మంచిది కాదు. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ అనగానే పెందుకోస్తు గుడికి పోతే పరిశుద్ధాత్మ దిగుద్ది అనేది ఎంత అబద్ధం. బైబిల్ సత్యం కాదు అది. లూకా 11 తీస్తారా, 13వ వచనం బాగా చూడండి కదా. పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో నిశ్చయంగా ఇస్తాడంట దేవుడు. నీకు ఆత్మ నడిపింపు కావాలా, పరిశుద్ధాత్మ నీకు కావాలా అని అడగగలిగితే ఎంతో ఎంతో నిశ్చయంగా, ఆ నిశ్చయంగా ఇస్తాడట ప్రార్థన. చూసారా, ప్రార్థన పరిశుద్ధాత్మను మన దగ్గరికి తెచ్చేది ప్రార్థన. నిశ్చయంగా అంటే డెఫినెట్ ప్రామిసెస్ అవి రెండు. మిగతా ఏంటంటే ఆయన అడిగితే ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. నీకు అవసరం కాదో ఆయనకి తెలుసు. నీకు అవసరమైతే ఇస్తాడు. ఒకవేళ అది ఇచ్చాడనుకో, విస్తారమైన డబ్బులు ఇచ్చాడనుకో, దాంతోనే పాపం చేస్తాం. ఆ పాపమే నీ జీవితానికి, కుటుంబానికి ఒక శాపకరంగా అయిపోద్ది కదా. అది సాతానుడు ఇస్తాడు. డబ్బు కావాలని అడిగితే ఇచ్చేదల్లా సాతానుడే. దేవుడికి కూడా చెప్పాడు ఆయన, నీ ఒక్కసారి నాకు మొక్కు, నీకేం కావాలో చెప్పు. ఆ దినాల్లోనే వాడి చేతిలో సెల్ ఫోన్ ఉన్నట్టుంది. ఇప్పుడు వాడు ప్రజెంట్ చేశాడు మనకు. ప్రపంచమంతా ఒక నిమిషంలో చూపించేశాడు దేవుడికి. అంతా నా చేతిలో ఉంది. నీకేది కావాలో చెప్పు. ఏ కొట్టు కావాలా, ఏ పాపం కావాలా, ఏ ప్రజలు కావాలా, నీకు కమాన్ నేను ఇస్తా. నువ్వే కదా నన్ను లోకాధికారి అన్నావు. నేను లోకానికి అధికారిని, నేను అధికారిని. అలాంటి అధికారులు చాలామంది ఉన్నారు. సాతాను పెట్టుకున్న వాళ్ళు, సాతాను నియమించిన వాళ్ళు లోకానికి అధికారి, డబ్బులకు అధికారి, సాతానికి లోపల లోబడి చేయవచ్చేవారు. కాబట్టి మనం అడిగేయన్నీ దేవుడు మనకి ఇవ్వలేడు, ఇయ్యడు కూడా. ఎందుకంటే మన క్షేమం కోసం ఆయన ఇస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని పడబడకుండా ఉండటానికి ఇస్తాడు. ఇది ప్రార్థన అనేది సామాన్యమైంది కాదు, అది అసామాన్యమైంది ప్రార్థన కదా. ముక్కొంగరు ఇట్టంటూ వచ్చింది, పాస్టర్ గారు ఇటు జుట్టు పట్టుకుంటే దెయ్యం పోయింది. ఈ కాదు ప్రార్థన, ఇట్లాంటి కాదు. అది ఏంటంటే సామాన్యమైంది కాదు, అసామాన్యమైంది. అగ్నిని దింపుద్ది, అగ్నిని ఆర్పుద్ది. చూసారా, 2 పనులు చేస్తుంది. ఆకాశాన్ని చీలుస్తుంది, ఆకాశాన్ని మోస్తుంది ప్రార్థిస్తే ఏలియా. అలానే ప్రార్థన ఏం చేస్తుందంటే నక్షత్రాలతో యుద్ధం చేపిస్తుంది నేను గెలవలేకపోతే. ప్రార్థన ఏం చేస్తుందంటే మరణించిన వారికి జీవం ఇస్తుంది. ఇసుక అడిగితే చూడండి ఎంత జీవాన్ని ఇచ్చాడు దేవుడు. తన నిర్ణయాన్ని మార్చుకొని ఇచ్చాడు. ప్రార్థన చెరసాలను ఉనికిచ్చి పడగొట్టి తన బిడ్డలను బయటికి తెస్తుంది. అత్యర్థమైన శక్తి కలిగిన ప్రార్థనని ఒక పాస్టర్గా నేనేం చేస్తున్నానంటే ఊపితే పాడేయటం, లేపితే లేపటం, ముక్కు వంకర, శరీరం వంకర, ఏం జబ్బుతో చచ్చిపోతే పరలోకం పోవా? దానికోసం ఏంది ప్రార్థన చేస్తాం. పోకపోతే పోయింది. దేవుడు మనకు పెట్టిన ముళ్ళు అది. మనం రెచ్చిపోకుండా పెట్టిన ముళ్ళు అది. ఎవరు చేసినా పోదు. అది నీకోసం దేవుడు ఇచ్చిన ప్రజెంటేషన్. ఎందుకంటే నీ జీవితం ఆత్మీయంగా ఎదగటానికి ఆయన పెట్టిన ముళ్ళు. కాబట్టి ప్రార్థన అనేది చాలా చిన్నదిగా గుర్తించితే చాలా తప్పు అనేది మనం తెలుసుకోవాలి. ఈ ప్రార్థన ఇప్పుడే మనం చదివాం. ఏమన్నాడు? మనం చదివిన భాగం 56వ కీర్తన 7వ వచనంలో, నా మందిరములో మిమ్మల్ని ఆనందింపజేస్తాను, అక్కడ మీ దహన బలులు నేను అంగీకరిస్తానంటాడు. ఆ మందిరంలో బలులు అంటే ఏంది? దహన బలి ఏంది? ప్రార్థన. ప్రార్థన అనేది సామాన్యమైనది కాదు. ఒక యాగముది, ఒక యజ్ఞం, ఒక దహన బలి అది. అందుకే దావీదు కనుక్కున్నాడు దాన్ని. 141వ కీర్తన
రెండో వచనంలో ఏమంటాడో తెలుసా? 141 కీర్తన 2 మీకు దొరికిందా? చూడండి, 141:2లో అంటాడు, నా ప్రార్థన ధూపము నేను చేతులెత్తుట. చాలామంది చేతులు ఎత్తుతారు, పాస్టర్ గారు ఎత్తమంటే ఎత్తేస్తాడు. ఎత్తుతారు, కానీ మీరు నైవేద్యం కాకుండా ఎత్తితే సాతాను మిమ్మల్ని మొత్తుతాడు. నా జీవితం నైవేద్యం అయితేనే ఎత్తాలా కదా, ఊరికి ఎత్తమంటే అందరు ఎత్తేస్తాట. ఉండేదేమో పాడు బతుకులో ఉండి చేతులు ఎత్తడమేమో ఆయన చేతులు తట్టెత్తితే అది ఎంత అధర్మం. దావీదు నేర్చుకున్నాడు, నా ప్రార్థన ధూపం నేను చేతులెత్తుట, సాయంకాలం నీకు నైవేద్యం అంటాడు. కాబట్టి ఈ ప్రార్థన ధూపం, సాయంకాలం నైవేద్యం. ఇలా ప్రార్థన ఉండాలి అంటే లోపల ఆత్మ ప్రార్థన చేయాలి. చాలామందికి ఆత్మ చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు ప్రేమేస్తారు, దాన్ని చాలా రుచికరమైన మాటలు ప్రార్థనలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వినేవాళ్ళు అమ్మో ఎంత పెద్ద ప్రార్థన పరుడు అని వినటానికి. ప్రార్థన మాటల మూట కాదు, ఆత్మ నడిపింపు ప్రార్థన. చూద్దాం ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:26 చూడండి, అన్నిటికీ బైబిల్ ఆధారం తీసుకుందాం. ఏమంటాడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. యుక్తంగా చేయాలా, పెద్దగా చేయకూడదు. చూసారా, ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే నేను ప్రార్థన చేసే మళ్ళీ పక్కన వాళ్ళు చేస్తారు, పక్కన వాళ్ళు చేసే ఒకరు చేస్తారు, తర్వాత ఒకరు చేశారనుకో, కృపారావు గారు చేశారనుకో ప్రార్థన, ఆయనకంటే నేను ఇంకా పెద్దగా చేయాలి. ఈ పోటీతత్వం, ఒరే ఆ పోటీతత్వం అంతా సైతానులు. ప్రార్థనలో పోటీతత్వం ఏంది? ఆత్మ నడిపింపు కావాలి ప్రార్థనకి. ఇంకా ఏమని చెప్తాడు చూడండి, ఇంకా ఏమంటాడు, మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కాని మాటలతో ఆత్మ తానే మన పక్షమున. నీవు ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో ప్రార్థన చేయాల. లోపల అబద్ధం పెట్టుకొని సత్యమనే ప్రార్థన చేస్తే సైతాన్. ఎవరు చెప్తారు ఆ ప్రార్థన? ఎంత మంచి ప్రార్థన చేస్తారు, గోడకు సున్నం కొట్టినట్టు, కలర్స్ వేసినట్టు. ప్రార్థన కూడా ప్రార్థన కలర్స్ వేసి బతికితేట విస్తారమైన మాటలతో. ప్రార్థన అనేది కూడా నీ ఆత్మ నడిపింపాలి. అది నీ ఒక రీతిగా నీ బతుకుని గురించి దుఃఖపడుతుంటే లోపల నీ అంతరాత్మ ప్రార్థన అన్న దాంతోనన్నా నేను పాయింట్స్ చేయించుకోవాలా, నేను భక్తి పరువుని అనిపించుకోవాలని 1 గంట ప్రార్థన చేస్తే ఎట్టుంటుంది? అది దేవుడికి వెర్రితనంగా ఉంటుంది. ఈ వెర్రి అని. అందుకే ప్రార్థన అనేది దహన బలికి పరచబడింది. ఒకసారి మనం మళ్ళా చూద్దాం, దహన బలికి ప్రార్థనకి ఎందుకు పోల్చాడు? అది ఇంపైన వాసనట. ఆ ప్రార్థన దేవునికి చాలా ఇంపైన వాసనట. ఎందుకు ఇంపైన వాసన? దహన బలి. ఆ దహన బలిలో ఏం చేయాలి? ఆ దహన బలి యొక్క విధులేంటి, క్రమమేంటి? ఆ దహన బలిలో ఏ విధులు ఉన్నాయో ఆ విధులు మనం నెరవేర్చాలి. ఒకటి చూడండి, 6వ అధ్యాయం లేవికాండంలో దహన బలులు బాగా రాసి ఉంటాయి. 8 నుంచి మనం 12, 13 వరకు చూస్తే ఆ దహన బలిలో ఏమంటాడో తెలుసా? అగ్ని మండుచుండవలనే కానీ ఆరిపోకూడదు. పరిశుద్ధాత్మ అగ్ని హృదయంలో మండుతూ ఉండాలి, ఆగిపోకూడదు. అందుకే 1 దశలోనిక 5వ అధ్యాయంలో అంటాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అంటాడు. ప్రాక్టీస్ చేస్తే ఎల్లప్పుడూ చేయగలం. బస్సులో కూర్చొని చేయగలం, స్నానం చేసి చేయగలం, ఇంట్లో ఉండి చేయగలం, ప్రయాణంలో చేయగలం కదా, రాత్రులు ప్రయాణంలో చేయగలం. మన ఆత్మ ప్రార్థన చేసే అది నీ ఆత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీ ప్రార్థనలో ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ అంటే అక్కడ అగ్ని ఆరిపోకూడదు. అగ్ని ఆరిపోయి ఒకసారి కొంపను కూల్చే ప్రార్థనలాగా నిప్పులాగా పెద్దగా లేస్తే ఏముంది? అది సైతాన్ మాటలు. కొంపలాగా దేవుని మాటల కంటే ఇంకా ఇంపుగా మాట్లాడగలరు. కాబట్టి మన ప్రార్థనలు ఏముండాలి అంటే ఎప్పుడూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని మన హృదయంలో ఉండి ఆ హృదయంలో నశక్యమైన ఒత్తిడి తెచ్చి మన నోటి గుండె నుంచి
ఆత్మ ద్వారా మన బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి, ఆయన చిత్తాన్ని లోబడటానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క భావం. ప్రార్థన చేసే వాళ్ళందరూ ఎవరంటే యాజకులు అయి ఉండాలి. అంటే యాజకులు ఇప్పుడు లేరు. చాలామంది యాజకులని చాలా దగ్గర మందికి పోతున్నారు. యాజకుడని చెప్పినోడు ఒక సైతాన్, యాజకుడని పోయేవాళ్ళు ఒక సైతాన్. యాజకత్వం ఏడుంది? మనకి బైబిల్ తెచ్చి బైబిల్ నేర్చుకుని కూడా తప్పిపోతున్నారు మీరు. యేసుప్రభు ఆ కల్వరి శిలువ ఎక్కినప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆ పరిశుద్ధ మందిరము యొక్క ఆ తెర ఏమైపోయింది? నడిమికి చీలిపోయింది. యాజక డ్రెస్ ఇప్పుడు వేసుకోకూడదు. మనం యాజకులం కాం కదా, ఎవరు యాజకులం కాదు. 1 పేతురు 2:9 అక్కడ ఏమంది అంటే, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. అది మనందరం యేసు ప్రభుని అందరూ అంగీకరించే వారందరూ మనం ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క బిడ్డలం. మన తండ్రి యాజకుడు, మనం ఆయన బిడ్డలం. ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి తానే గొర్రెగా మారి లోకపాపం పోసుకుని పోయే గొర్రెగా అన్నీ భరించి తానే మన కోసం బలయ్యాడు. ఆయన ప్రధాన యాజకుని యొక్క బిడ్డలం మనం. అయితే దేవుని బిడ్డలు ఎలా ఉండాలా? దేవుని బిడ్డలు ఎలా ఉండాలా? ఎప్పుడు బైబిల్ చదవని వాళ్ళుగా ఉండాలా? ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు ఉండాలా? అబద్ధ జనకుడు వాళ్ళ తండ్రి, అందుకోసం ఎప్పుడు అబద్ధమే. ప్రార్థన కూడా అబద్ధమే. ప్రార్థనలో దేవుని మాటలు చెప్పేస్తుంటాం. ఎందుకంటే గెరాసేను దెయ్యం పట్టినవాడు ఏం చేశాడో తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవుని దగ్గరికి. వాళ్ళ లోపల చాలా దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలంటే ఏంది? నీకు నాకు కూడా దెయ్యాలు ఉంటాయి. సత్యం లేనప్పుడు దెయ్యమే ఉంటుంది. దెయ్యం అంటే తోగదు. అది మన శరీరాన్ని లోపరుచుకొని మన మీద పాపాన్ని ఏలేటట్టు చేస్తుంది. వాడు వచ్చేయమంటున్నాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. చాలా పెద్దగా అరిశాడు. ఆఖరికి చెప్తాడు మళ్ళా చిన్నగా, నాతో నీకు పని లేదు. నేను స్తుతిస్తా, ప్రార్థిస్తా, అన్నీ చేస్తా, కానీ నాతో నీకు పని లేదు. నా పని వేరే. నాది యూదా ఇస్కరియోతు పనో, లేకపోతే సాంసోన్ పనో, సల్మాన్ పనో, ఏదో నా పని నాకు వేరేది. నాది సపరేట్ వర్క్. దాంట్లోకి మటుకు నువ్వు రావద్దు. చూసారా? అలాంటి ఘాతకులు, విశ్వాస ఘాతకులు. దేవుడు అతను బాగా చేయనొస్తే దేవుని గురించి ఎంతో ఉన్నతంగా పొగిడాడు, ఉన్నతంగా అరిశాడు. ఇంకొకటి ఏందో తెలుసా? ఫస్ట్ వచ్చింది ఆయన గెరాసేను దేశానికి. సముద్రంలో ఆ ఒడ్డు దగ్గర జారంగానే వచ్చేసాడు. ఫస్ట్ ఉండడానికి చూస్తాడు, అన్నిట్లో ఫస్ట్ ఉండడానికి చూస్తాడు. కానీ మనిషి ఏమో సైతాన్ మనిషి, వాళ్ళు సైతాన్ ఉంది. అలా కాకుండా మనము దేవుని బిడ్డలు అవ్వాలంటే యోహాను సువార్త 1:12 ఏమని ఉందో చూడండి. ఎందరూ తను అంగీకరిస్తారో, తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుని బిడ్డలు, నా బిడ్డలు అన్నాడు ఆయన. వారు ఆయన బిడ్డలు. ఆయన అంగీకరించి చేర్చుకుంటే హృదయంలోకి, ఆయన విశ్వసిస్తే. హెబ్రీ పత్రిక 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా ఎవడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు. కాబట్టి ఈ రెండు కూడా నీ హృదయాంతరంగంలో, నా హృదయాంతరంగంలో ఉంటే మన హృదయం మీద చేసుకుని నేను దేవుని బిడ్డనని చెప్పచ్చు. ఎవడో మనకి చెప్పబనిలే, ఏ కాపరో మనకి చెప్పబనిలే. డబ్బులు ఇస్తే చెప్తాడు, బాగా చేస్తానని చెప్పి మోసం చేస్తాడు. డాక్టర్లు ఎందుకు పెట్టాడు దేవుడు? ఆయన చేతి పని మీద డాక్టర్లకు అధికారం ఇచ్చాడే. మనుషుని బాగా చేసుకోవటానికి దేవుడు 8వ కీర్తనలో తన చేతి పని ఏంది? మనిషే కదా చేతి పని, దాని మీద మన డాక్టర్కి అధికారం ఇచ్చాడు. ఈనాడు గుండెని తీసి గుండెని పెట్టేస్తున్నారు తెలుసా? హార్ట్ అటాక్ వస్తే ఒక 15 నిమిషాల్లోనే టెంట్ వేసి మరుసటి రోజు ఇంటికి పంపించేస్తున్నారు. గుండెని తీసి తగిలిచ్చి కదా అంత రిపేర్ చేసి మళ్ళీ పెడుతున్నారు. ఈ మధ్య జపాన్ వాళ్ళు రక్తం కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. ఎక్కడిది ఇదంతా? 8వ కీర్తనది. ఆయన చేతి పని మీద మనకు అధికారం ఇచ్చాడు. అది డాక్టర్లకు ఇస్తే ఇంకెందుకు? ఇవన్నీ మూసేసుకోవచ్చు కదా. ఒకసారి ఏం చేశారంటే, ఒక చర్చి బెంగళూరులో నేను ఓపెన్ చేసి వచ్చా. ఓపెన్ చేసిన 3 నెలలకు మళ్ళీ నాకు ఒక పిలుపు వచ్చింది.
అయ్యా నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చి కట్టాను, బ్యాప్టిస్ట్ స్వస్థతా చర్చి అంట. బ్యాప్టిస్టు స్వస్థతా చర్చి. నాయన నేను రాలేను, నువ్వు స్వస్థత ఇయ్యలేవురా, నువ్వు దొంగవే, నువ్వు ఆడిస్తావు, నువ్వు ఇచ్చినావని చెప్పించుకుంటాం అంతే. యేసు చెయ్యని పని నువ్వు సాతానువి చేస్తున్నావు. యేసు ఎవరినైనా బాగా చేస్తే యేసు నేను చేసినానని చెప్పాడు. ఏమంటాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినానంటాడు. ప్రభుదాస్ ఏమంటాడు? నేను స్వస్థపరిచాను రాస్తే సహోదరు మైక్ తీసుకొని చెప్పు, ప్రభుదాస్ గారి ప్రార్థన వల్ల నా క్యాన్సర్ పోయింది, నా దెయ్యం పోయింది. ఎవడు సైతానుడు? ఎవడీడు? యాంటిక్రైస్ట్. ఒకసారి మళ్ళా చూపిస్తా. వాడు యాంటిక్రైస్తవుడు. 2వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయం ఇంటి దగ్గర చదువుకోండి. 9లో వాడి పని రాశారు చూడండి. నశించున్నవాని తాను రక్షించబడుటకై సత్య విషయమును ప్రేమను అనుసరించకపోయేది కనుక వాని రాక అబద్ధ విషయములో సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కారములతోనూ ఆఖరికి వాడు దుర్నీతిపరుడు. నీతి చచ్చిపోయింది వాడికి. దేవుని గుడి అంటే భయం లేదు, దేవుని డబ్బులంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. పక్క సాతానుడు వాడు. దుర్నీతి నిండిపోయింది అది. కాబట్టి మనం ఆయన బిడ్డలం కావాలి అంటే ఆయన విశ్వసించాలా. మనకేం దొరికినా ఆయన విశ్వాసం మీద మనకు దొరుకుతుంది అని మనం చెప్పాలి. తర్వాత రెండవది మనం ఏం చూస్తున్నాం ఈ దగ్గర అంటే, అతను బలిపీఠం మీద అమ్మ వేసిన తర్వాత అది మనం నేర్చుకుందాం. బూడిద వస్తుంది. ఆ బూడిద ఏం చేస్తుందంటే ప్రతి ఉదయకాలం ఆ బూడిదను తీసి పాలము వెలుపల పోస్తాడు. బూడిదని తీసేయటం క్లుప్తంగా చెప్తాను. దాన్ని మీరు కాపర్లు ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు మన టయాన్ని బట్టి. 45కి ముగించాలి కాబట్టి. ఏంటంటే ప్రతి మానవుడు కూడా బలహీనుడే. రక్షించబడ్డం, ఇప్పుడే పరలోకానికి వెళ్తాం అనేది ఉత్తమాట. వాడేవాడు రక్షించబడటం రక్షణలోనే లేదు కదా పరలోకం. రక్షించబడ్డవాడు నీతిమంతుడిగా తీర్చబడాలా, నీతిమంతుడిగా తీర్చబడేవాడు పరిశుద్ధపరచబడాలా, పరిశుద్ధపరచబడ్డవాడు ఇంకా ఏమవ్వాలా? మహిమపరచబడాలి. 4 క్రియలు చేయకుండా ఆ చర్చి మొదటి మెట్లో నిలబడి నేను పుల్పిట్లోనే ఉన్నాను దేవుడి దగ్గర అంటే అట్ట అదంతా తప్పు. అట్టే చాలామంది చెడిపోతున్నారు, చాలామంది చెడిపోతున్నారు. మానవ జీవితంలో మట్టి పడక తప్పదు, బూడిద పడక తప్పదు. చిన్న చిన్న అబద్ధాలు లేకపోతే చిన్న చిన్న ఏవో కొన్ని చిన్న చిన్న కలతలు మనకు తెస్తాయి. అందుకని దావీదేమంటాడో తెలుసు, 5వ కీర్తన 2-3 వచనాలు చూడండి. ఉదయమునే నా కంఠస్వరము నీకు వినిపించును, ఉదయమునే నా ప్రార్థన సిద్ధపరిచి నీ పాదాల దగ్గర నేను కాచి ఉంటాను. ప్రతి ఉదయం కూడా ఏం చేయాలి అంటే తన్ను తాను కడుక్కోవాలి. ఆ బూడిద ఉంటుందండి, అది తీసుకుపోయి పాలెం వెలుపల అంటే ఈ మానవునిలో ఉన్న ఇంకా అది రానివ్వకుండా దాన్ని తీసుకుపోయి బయటపడేయాలి. ఈరోజు నేను ఒక అబద్ధం ఆడాను, ఆ అబద్ధానికి నాది నొచ్చుకోవాలి, గుడ్డే నొచ్చుకొని ఆ బూడిద పెరిగితే ఏమైపోతుందో తెలుసా? పెరిగి 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 నన్ను ముంచుద్ది, నా ఇంటిని ముంచుద్ది. కాబట్టి ఏం చేయాలంటే అది తీసుకుపోయి పాదము వెలుపల పడేయాలి. ఫ్రీ మైండ్, ఫ్రీ హార్ట్. ప్రతి ఉదయకాలం మానవుడికి జరగవలసిన సంకల్పం అది.